హలో ఆల్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు హనీ డైరీస్ ఇన్ అట్లాంటా. ఈసారి గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ వాళ్ళ ఉమెన్స్ డే ఈవెంట్లో డ్యాన్స్ పర్ఫామ్ చేశాము, నేను నా ఫ్రెండ్స్. యాజ్ యూజువల్ నేను, రేఖ, అలెక్య అండ్ కొత్తగా మా బ్యాచ్లోకి ప్రవళిక అనే అమ్మాయి వచ్చింది. సో తనని యాడ్ చేసుకున్నాము. ఇంకా ప్రవీణ్ కొలిక్స్ వైఫ్లు ఇద్దరున్నారు, ఇంకా వాళ్ళు హిమ, రమణి, వాళ్ళు జాయిన్ అయ్యారు మా బ్యాచ్లో. ఈవెంట్కి రిజిస్టర్ చేసుకొని వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని మేము 6 మెంబర్స్ యాడ్ అయ్యి ఏ సాంగ్ బాగుంది, ఇది బాగుందా, అది బాగుందా అని ఒక 3 సాంగ్స్ మ్యాషప్ చూసి ఫైనల్గా ఫస్ట్ పుష్ప 2 మూవీ సాంగ్ సూసేకి, నెక్స్ట్ గోదావరి గట్టు మీద రామచిలకవే సాంగ్, నెక్స్ట్ నర్సపల్లె సాంగ్ డిసైడ్ అయ్యాము. మేము ముగ్గురం డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసాము. సేమ్ కమ్యూనిటీలోనే ఉంటాము. సో ఇది డే 1 డ్యాన్స్ ప్రాక్టీస్. ఇది డే 2 జూమ్ కాల్లో డ్యాన్స్ ప్రాక్టీస్ చేసాం. అందరూ కలవడం కుదరదు కదా ప్రతిరోజు, సో ఇలా ప్లాన్ చేసి ప్రాక్టీస్ చేసామన్నమాట. ఇది డే 3 ప్రాక్టీస్. స్లోగా మాతో అలెక్య, హిమ వచ్చి జాయిన్ అయిపోయారు. వీకెండ్ పెట్టుకున్నాము సో దట్ ఎక్కువ టైం స్పెండ్ చేసి ప్రాక్టీస్ చేయొచ్చు అనేసి. స్టెప్స్ అన్నీ ఒకరొకరు ఎక్స్ప్లెయిన్ చేసుకొని టీవీలో చూసుకుంటూ యూట్యూబ్లో పెట్టుకొని మాకు సెట్ అయ్యే స్టెప్సే తీసుకున్నాము. ఇలా ఒకరినొకరు ఫన్ చేసుకుంటూ నవ్వుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ నేర్చుకున్నాం డే 3 మాత్రం. అలవాటు లేని డ్యాన్స్ చేసి చేసి అలసిపోయి కాస్త కాఫీ తాగుదామని అలా కూర్చున్నాం. ఇప్పుడు ఎంటైర్ గ్రూప్ 6 మెంబర్స్ వచ్చేసారు. సో ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకొని మళ్ళీ 2 సాంగ్స్కి డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం కంప్లీట్ చేసేసాం డే 3కి. ఇది డే 4 డ్యాన్స్ ప్రాక్టీస్. శారీస్ కట్టుకొని డ్యాన్స్ వేద్దామని ఫిక్స్ అయ్యాము స్టేజ్ మీద. సో ఏదో ఒక శారీతో ఫస్ట్ స్టెప్స్ అయితే ఫ్రీగా వేయగలమా లేదా ట్రై చేద్దామని ఈరోజు కట్టుకొని వచ్చి మూమెంట్స్ ఎలా వస్తాయి లేదు చూసుకుందా అనేసి ట్రై చేసాము. ఫస్ట్ 2 సాంగ్స్కి కంపోజింగ్ అయిపోయింది. సో ఇది 3rd సాంగ్ నర్సపల్లె సాంగ్కి స్టెప్స్ కంపోజ్ చేసుకోవడం, డాన్స్ చేసేయడం అయిపోయింది. అందుకే మాకు అంత నవ్వు వస్తుంది. బాగా చేస్తున్నారు యాక్చువల్గా. ఇది డే 5. అందరం వీడియో కాల్స్ చేసుకొని ఏం శారీస్ కట్టుకుందాము, ఏం యాక్సెసరీస్ వేసుకుందాము, ఎలా రెడీ అవుదాము అని డిస్కషన్ చేసుకున్నాము. ఇది డే 6. వీడియో కాల్స్ చేసి డ్యాన్స్ ప్రాక్టీసెస్ చేసుకొని లాస్ట్లో కాసేపు ఇలా ఫన్ చేసాము.
ఇది డే 7, ఫైనల్ డే ఆఫ్ ప్రాక్టీస్. నెక్స్ట్ డే ఇంకా డైరెక్ట్ స్టేజ్ మీద పర్ఫామ్ చేయడమే. సో మళ్ళీ ఒకసారి శారీస్ కట్టుకొని ట్రై చేద్దామని మళ్ళీ స్టార్ట్ చేసాము. ఈసారి ప్లేసెస్, పొజిషన్స్, గ్యాప్ ఎంత వస్తుంది, స్టెప్స్కి ఎంత ఫ్రీగా ఉంటుంది అని బయటికి వెళ్ళి ఎప్పుడు రీల్స్ చేసే మా స్పాట్ అక్కడికి వెళ్ళి చేసాము. ఇంట్లో కిడ్స్ని స్కూల్స్కి పంపించి లంచ్ ప్రిపేర్ చేసి ఇలా వచ్చి కలిసి ప్రాక్టీస్ చేసేవాళ్ళం ప్రతిసారి. బాగుండింది ఇలా ట్రై చేయడం. ఆఫ్టర్ 18 years నేనైతే స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయబోతున్నాను. కాస్త నర్వస్ ఫీల్ అయ్యాను, బట్ స్టేజ్ ఎక్కాక ఏమీ తెలియలేదు. ఎంజాయ్ చేశాను బాగా. మ్యాక్స్ అందరికీ స్టెప్స్ వచ్చేసాయి, అందరు కరెక్ట్గానే చేసేసాము. జస్ట్ లెఫ్ట్ అండ్ రైట్ చిన్న చిన్న కన్ఫ్యూజన్ ఉండేది, అది ఈ రోజుతో క్లియర్ చేసేసుకొని పర్ఫెక్ట్ అయిపోయాం. డ్యాన్స్ చేసి ఆకలేసిందండి. సో ఇంట్లో ఉన్నవి నైట్కి తినచ్చు అనేసి ఫుడ్ ఆర్డర్ పెట్టేసుకొని చక్కగా అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ తినేసాం. ఇది ఫైనల్ డే. ఇప్పుడు తినేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయి డైరెక్ట్ నెక్స్ట్ డే ఈవెంట్ హాల్లో కలిసామన్నమాట. ఫైనల్ డే వచ్చేసింది. ఆఫ్టర్నూన్ నుంచి ఒక్కొక్కరం రెడీ అయిపోయి స్టార్ట్ అవుదాం అనుకున్నాము. డ్యాన్స్కి ఈ శారీ అని ఫిక్స్ అయ్యాను నేను. లైట్గా మేకప్ వేసుకొని ఐ మేకప్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము. ఇది నా ఫైనల్ లుక్. అంతా రెడీ అయ్యాక, రెడీ అయ్యి రేఖా వాళ్ళ కార్లో అందరం వెళ్ళాము అక్కడికి. వచ్చేసింది ఈవెంట్ హాల్. జస్ట్ మా ఇంటి నుంచి హార్డ్లీ 10 minutes పట్టింది అంతే. ఇది ఎంట్రన్స్, బాగా డెకరేట్ చేసి పెట్టారు. ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాం కాబట్టి నేమ్స్ చెప్పేసి లోపలికి ఎంటర్ అయిపోయాం. 400 to 500 కెపాసిటీ ఉన్న హాల్ ఇది. మేము వెళ్ళి సెటిల్ అయ్యి కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకునే పాటికి ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది. మాది 3rd పర్ఫార్మెన్స్. ఈవెంట్ స్టార్ట్ చేశారు. యాంకర్ వచ్చేసి క్యాండిల్ లైటనింగ్ ఉందని అనౌన్స్ చేసింది. వాళ్ళు ఇన్వైట్ చేసిన అమెరికన్ గెస్ట్స్ వచ్చి క్యాండిల్ లైటనింగ్ చేశారు. ఇది అయిపోయాక నెక్స్ట్ ఒక గణేష్ సాంగ్తో స్టార్ట్ చేశారు. గుణాధీశాయ గుణాధీశాయ గుణప్రవీణాయ
సెకండ్ వచ్చేసి వేరే గ్రూప్ ది డ్యాన్స్. నెక్స్ట్ మందే థర్డ్ పర్ఫార్మెన్సే మాది. సో 1 by 1 క్విక్గా అయిపోయాయి. రెడీ అవుతున్నాం డాన్స్ చేయడానికి. హియర్ వి గో. చేంజ్ కావాలమ్మా. దరువు మార్చి కొత్త సౌండ్ వేసుకోండి. మా డ్యాన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి. खुशबू से
ఆ గర్ల్స్ డ్రెస్ డ్యాన్స్ భలే ఉంది కదా. ఇక్కడ మా ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా కూర్చొని వాళ్ళ డాన్సెస్కి ఎంకరేజ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఓన్లీ మా ఒక్కరి డ్యాన్సే కాకుండా ఇంకొంతమంది పర్ఫార్మెన్స్ కూడా పెట్టాను ఇక్కడ. డాన్సెస్ అయిపోయాయి. తిను అను ఫ్రమ్ అట్లాంటా అని ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అండి. ఇక్కడ జడ్జ్మెంట్ ఇవ్వడానికి వచ్చింది ఫ్యాషన్ షోకి. సో ఈవిడ ఒక స్పెషల్ గెస్ట్ అనమాట వీళ్ళకు. అన్ని డాన్సెస్ అయిపోయాక, కొన్ని యాక్టివిటీస్ అయిపోయాక ఈ గెస్ట్స్ అంతా కలిసి ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, ఉమెన్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి అంతా డిస్కషన్స్ చేసుకొని ఇలా సాల్వాలు కప్పుకొని బొకేలు ఇచ్చుకొని కాసేపు మీటింగ్ పెట్టుకున్నారు. మొక్కులు కట్టింది, చుట్టమల్లే చుట్టేస్తుంది, చుట్టేస్తుంది, చుట్టమల్లే చుట్టేస్తుంది. అక్కడ ఎవరో అమ్మాయి సాంగ్ పాడుతుంటే మేము ఇలా గోల చేసాం కాస్త. నెక్స్ట్ ఫైనల్గా మొత్తం అందరు లేడీస్ని ఇలా జాయిన్ అవ్వమన్నారు ఫొటోస్కి. ఇంతమంది ఉన్నారా అనిపించింది. ఇట్ వాస్ నైస్. బాగా ఎంజాయ్ చేసాము. చాలా ఇయర్స్ తర్వాత, లిటరలీ 18 ఇయర్స్ తర్వాత. సో అదండి ఈసారి మా డాన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్.